మింత్రా వర్సెస్ మీషో. సో ఈరోజు అయితే నేను మింత్రా వర్సెస్ మీషో వీడియో చేయబోతున్నాను అనమాట. సో కాస్ట్ అయితే చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనం క్వాలిటీలో డిఫరెన్స్ ఉందో లేదో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ డ్రెస్. సో ఇది నేను మింత్రాలో తీసుకున్నాను అండ్ ఇది వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. సో రెండు ఈక్వల్గా సేమ్గానే అనిపిస్తున్నాయి. నాకు మీషోలో వచ్చేసి ఇది 940 రూపీస్ పడింది, మింత్రాలో వచ్చేసి 1656 పడింది అనమాట కాస్ట్. అండ్ కంపారిజన్ అయితే సో మీరు దగ్గర నుంచి చూస్తే అంత డిఫరెన్స్ అయితే ఏం లేదు. హియర్ వర్క్ చూడ ఇలా వచ్చింది అండ్ ఇది కూడా సేమ్ అలాగే ఉంది యాజ్ ఈజ్. సో ఇది అనమాట ప్యాంట్ అయితే. అండ్ దుపట్టా చూడండి, మనకు దుపట్టా కూడా వర్క్ అయితే ఇచ్చేసారు. సో ఇక్కడైతే బోర్డర్తో ఇచ్చాడు అండ్ ఇక్కడైతే బుటాల్లో ఇచ్చేసారు. డ్రెస్ విషయానికి వస్తే సో ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫ్యాబ్రిక్ షైనీగానే ఉంది అండ్ మనకు వచ్చేసి ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్గానే ఉంది. సో యోగ్ పార్ట్లో మనకి ఇలా డిజైన్ వచ్చేసింది మొత్తం థ్రెడ్ వర్క్తో. సో బ్యాక్ సైడ్ థ్రెడ్స్ ఇచ్చేసాడు దీనికి. అండ్ మనకి స్లీవ్స్ వచ్చేసి ఫుల్ స్లీవ్స్ వచ్చాయన్నమాట దీనికి. స్లీవ్ ఎండ్లో ఇలా కట్ వర్క్ అయితే ఇచ్చేసారు. అండ్ ఫ్లేర్ విషయానికి వస్తే వచ్చిందండి, ఇది మీషో అండ్ ఇప్పుడు ఇది మింత్రాతో కంపేర్ చేస్తాం. అండ్ నేను వర్క్ గురించి ఏం చెప్పట్లేదు, ఎందుకు అంటే సేమ్ వర్క్ యాజ్ టీజ్గా ఉంది రెండింటిలో కూడా, అందుకే నేనైతే కంపేర్ చేయట్లేదు వర్క్. ఇది సేమ్ ప్యాంట్లో చేంజ్ ఏంటి అంటే ఫ్రంట్ ఇలా వచ్చింది ఎలాస్టిక్, బ్యాక్ సైడ్ ఇలా సాఫ్ట్గా వచ్చింది. సో మీషోలో వచ్చేసి 2 సైడ్ సేమ్ ఎలాస్టిక్ వచ్చింది. ప్యాంట్లో ఇది ఒక డిఫరెన్స్ ఉంది. వస్తే దుపట్టా మనకి సేమ్ అది ఎలా ఉందో అలాగే ఉంది. ఇక్కడ బోర్డర్ వచ్చేసింది అండ్ ఇక్కడ బుటాలు వచ్చింది. అండ్ మీషో దాంతో కంపేర్ చేసే దుపట్టా ఇదనమాట డిఫరెన్సెస్. సో కంపేర్ చేస్తే మనకి పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు చూడండి మీషో దానికి మింత్రా దానికి. సో యాస్టీస్ ఉంది, కలర్ కూడా సేమ్గానే కనిపిస్తుంది, ఎక్కడో స్లైట్ డిఫరెన్స్ ఉంది అంతే. ఇదన్నమాట టాప్ వచ్చేసి. సో టాప్ కొంచెము డిఫరెన్స్ ఏంటి అంటే మీషో దానికంటే మింత్రాకి కొంచెము ఎక్కువ షైన్ అనిపించింది నాకు. ఇలా చూడండి, సో సేమ్ యోగ్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలాగే వచ్చేసింది మనకి. యోగ్ పార్ట్ సేమ్ డిజైన్ వచ్చేసింది అండ్ మనకి బ్యాక్ వచ్చేసి థ్రెడ్స్ వచ్చాయి, సేమ్ ఫుల్ స్లీవ్స్ అండ్ హియర్. అండ్ మనకి ఫ్లేర్ వచ్చేసి కంపేర్ చాలా పెద్దగా ఫ్లేర్ వచ్చిందండి చూడండి. సో కంపేర్ చేస్తే మీషో దాంతో మింత్రాలో ఫ్లేర్ ఎక్కువ వచ్చింది. వచ్చేసి మింత్రా ఇది కూడా చూడండి, షైన్ కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. సో పూర్తిగా అయితే డిఫరెన్స్ కాదు కానీ కొంచెం కాస్ట్లో వచ్చేసరికి మనకి అరౌండ్ 600 రూపీస్ దాకా డిఫరెన్స్ పడుతుంది రెండింటికి. సో మన నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇదనమాట. సో ఈ రెడ్ డ్రెస్ నాకు మీషోలో వచ్చేసి 988 పడింది, మింత్రాలో వచ్చేసి 1400 పడింది. అరౌండ్ మనకి 500 రూపీస్ డిఫరెన్స్ అయితే ఉంది ఈ డ్రెస్సెస్ మధ్య. సో మీరు చూస్తే మీకు యాజ్ టీజ్ అనిపిస్తున్నాయి. సో నాకు ఎలా అనిపించిందంటే మనం ఒకే దాని దగ్గర నుంచి తీసుకుందాం. మన ఫ్యాబ్రిక్ వచ్చేసి 2 విస్కోస్ రాయన్ అనమాట. సో ఫ్యాబ్రిక్లో కూడా ఎలాంటి చేంజ్ లేదు. అండ్ ఇది వచ్చేసి మీషో ప్యాంట్, సో సేమ్ ఎలాస్టిక్ వచ్చేసింది అండ్ ఇలా వచ్చింది. అండ్ మింత్రా ప్యాంట్ వచ్చేసరికి మింత్రా ప్యాంట్లో కూడా ఎలాంటి డిఫరెన్స్ లేదు, సేమ్ ఎలాస్టిక్ వచ్చింది ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్. ఇది చూడండి, ఇది వచ్చేసి మీషో దుపట్టా, ఇది వచ్చేసి మింత్రా దుపట్టా. మనకి ఇక్కడ చూడండి ఎలాంటి చేంజ్ లేదు, రెండు పక్కన పెడితే మనకి స్లైట్ డిఫరెన్స్ కూడా ఎక్కడ కనిపించలేదు. కలర్లు అయితే రెండు చాలా ఈక్వల్గా ఉన్నాయి. ఈ డ్రెస్ తీసుకోవడానికి అయితే మీరు మీషోకి వెళ్ళిపోవచ్చు, డైరెక్ట్గా మింత్రా అయితే అవసరం లేదు. బాక్స్ అయితే ఓపెన్ చేసేద్దాం. సో మీరు వర్క్ చూసారు కదా యాజ్ ఇట్ ఈజ్. నాకు ఇవి ఎలా అనిపిస్తున్నాయి అంటే ఈ రెండు డ్రెస్సెస్ మనము ఒకే దాని నుంచి 2 క్వాంటిటీ తీసుకున్నాం అనుకోండి, మనకు డ్రెస్సెస్ ఎలా వస్తాయో సేమ్ అలాగే వచ్చాయి. ఇంకా మనం దీన్ని చెక్ చేయాల్సింది ఏంటి అంటే జస్ట్ మనకి విత్ అనేది ఎంత వచ్చింది అని చెప్పేసి. సో మీషో మన కంపెనీలో కూడా నీకు చాలా పెద్దగా వచ్చింది. సో మీరు చూస్తే అండ్ మనకి ఫ్రంట్ సైడ్ ఇలా ఇచ్చేసి బుటాల్లా ఇచ్చేసాడు. వచ్చేసి మనకి ఇలా 3/4 స్లీవ్స్ ఇచ్చాడు అండ్ ఇక్కడ కూడా వర్క్ ఇచ్చేసాడు అనమాట. మనకి నెక్ ఎలాంటి వర్క్ అయితే వచ్చిందో సేమ్ వర్క్ వచ్చింది. అండ్ ఇది వచ్చేసి మింత్రాదనమాట. మీకు క్లియర్గా డిఫరెన్స్ కనిపించాలి అంటే సో నేను రీల్ అయితే అప్లోడ్ చేస్తాను. రెండు పక్కన వేసుకొని ఉంటే ఇంకా క్లారిటీగా తెలుస్తుంది. ఇక్కడ చెప్పే కంటే కూడా ఇదిగోండి సేమ్ వర్క్ వచ్చింది అండ్ సేమ్ 3/4 స్లీవ్స్ అండ్ ఇక్కడ కూడా సేమ్ ఇలా వచ్చింది అండ్ అంబ్రెలా వచ్చేసి కూడా ఈక్వల్గానే వచ్చాయి రెండు. సో మీరు ఈ డ్రెస్ పై చేయాలనుకుంటే నేను మీషోకి వెళ్ళిపోమని చెప్తాను, ఎందుకంటే రెండు చాలా సిమిలర్గా ఉన్నాయి. ఎలా అంటే మనం ఒక డ్రెస్ నుంచి 2 క్వాంటిటీ తీసుకున్నాం అనుకోండి, ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉన్నాయి. సో దీనికి 1400 పెట్టే కంటే 900తో బై చేసేయచ్చు మీషోలో. సో నేనైతే ఈ డ్రెస్కి అయితే మీషోకి వెళ్ళిపోమని చెప్తాను. ఇది వచ్చేసి మన థర్డ్ డ్రెస్ అనమాట. సో ఇక్కడైతే కొంచెం క్లారిటీగా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇది మీషో చూడండి, ఇది అంత బ్రైట్గా అయితే లేదు, గోల్డ్ అనేది ఇది చాలా బ్రైట్గా కనిపిస్తుంది చూసారా. సో ఇలా ఉంటే మనము ఓకే దీనిలో ఇలా ఉంది, సో కాస్ట్ కంపేర్ చేసి తీసుకోవచ్చు. రెండు సేమ్గా ఉంటే ఎక్కువ కాస్ట్ పెట్టడం చాలా వేస్ట్. అండ్ ఇది వచ్చేసి మీషో దుపట్టా, ఇది వచ్చేసి మింత్రా దుపట్టా. మనకి సేమ్ యాజ్ టీజ్ వచ్చాయి, నెట్ కానీ బోర్డర్ కానీ యాజ్ టీజ్ ఉన్నాయి చూడండి. సో మనకి ఈ డ్రెస్కి వచ్చేసి మనకి ప్యాంట్ అయితే రాలేదండి, ఇది అయితే ఫుల్ లాంగ్ వచ్చేస్తుంది, అందుకని దీనికి అయితే ప్యాంట్ అనేది ఇవ్వలేదు. సో మనకి నెక్ ప్యాటర్న్ అనేది ఇలా వచ్చేసింది అనమాట, కర్ల్స్గా. అండ్ బ్యాక్ అయితే ఇలా బొందులు ఇచ్చేస్తారు, పెద్దగా వచ్చాయన్నమాట మింత్రా వాళ్ళకి. 3/4 హ్యాండ్స్
మీరు ఇక్కడ చూసుకుంటే మింత్రాలో ఇక్కడ కొంచెం ఎలాస్టిక్ అనేది ఇచ్చాడు. సో ఇక్కడ హ్యాండ్ ఇలా కుచ్చులా రావడానికి ఇంకా చాలా షైన్గా కనిపిస్తుంది. మీషోతో కంపేర్ చేస్తే ఇదిగోండి ఫ్లోరల్ ప్యాటర్న్ మొత్తం ఇలాగే వచ్చేసింది. ఫ్లేయర్ అయితే చాలా పెద్దగా వచ్చింది, నా చేతులు సరిపోవట్లేదు ఫ్లేయర్ చూడడానికి, ఇదంతా పెద్దగా వచ్చింది. ఇప్పుడు మీషో అయితే చూసేద్దాం. సో సేమ్ నెక్ ప్యాటర్న్ సేమ్, అండ్ హియర్ హ్యాండ్స్కి వచ్చేసి దీనికి కూడా ఎలాస్టిక్ ఇచ్చారు. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు దీనికి ఇస్తారు అని చెప్పేసి, సో ఇవ్వాలి అనుకున్నాను. సో ఇక్కడ దీనికి కూడా ఎలాస్టిక్ ఉందన్నమాట. హ్యాండ్స్కి స్లీవ్స్కి సేమ్, అండ్ ఇందాక చూపించాను కదా నేను బొందులు సేమ్ వచ్చాయి అనమాట మీషో దానికి. ఇది మీకు అక్కడ చూస్తే గోల్డ్ ప్రింట్ కొంచెం హైగా కనిపిస్తుంది, ఇదేమో అంత లేదు. అంటే ఇక్కడైతే ఇలా నెట్ అయితే ఏది స్టిఫ్గా స్టిచ్ చేసేసారు, అండ్ మీషో దానికి వచ్చేసి ఇలా జస్ట్ హెమ్మింగ్ చేసి వదిలేశారు. సో మింత్రా దాన్నంతే వచ్చింది ఫ్లేయర్. మనకి ఈ గ్రీన్ డ్రెస్ వచ్చేసి మీషోలో 543 పడింది, అండ్ మింత్రాలో వచ్చేసి 1300 పడింది. అరౌండ్ 800 రూపీస్ అయితే డిఫరెన్స్ ఉంది. మన నెక్స్ట్ డ్రెస్ ఇది నాకు మీషోలో 990 పడితే మింత్రాలో 2200 పడింది. సో 1000+ అయితే మన కాస్ట్ అయితే చేంజ్ ఉంది. సో కలర్ అయితే చాలా డిఫరెన్స్ ఉంది. నాకు మింత్రాతో కంపేర్ చేసేటంటే మీషోనే షైన్ ఎక్కువ ఉందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి వర్క్ వచ్చేసి థ్రెడ్తో ఇచ్చాడు చూడండి నెక్. సో కానీ దీనికి మనం కంపేర్ చేస్తే దీనికి చూడండి వర్క్ డిఫరెంట్గా ఉంది. సో ఇక్కడైతే థ్రెడ్ వర్క్ ఇచ్చేసారు, సీక్వెన్సెస్ చిన్న చిన్నవి యూజ్ చేశారనమాట. సో వెంటనే యూజ్ చేయలేదు, సో చిన్నగా ఇలా వచ్చింది. అండ్ మనకి దీనికి మొత్తం థ్రెడ్తోనే యూజ్ చేసేసారు దుపట్టా. సో దుపట్టా చూస్తే మీరు మనకి బోర్డర్ ఇలా వచ్చింది. సో ఎండ్ అంటాం కదా, సో కార్నర్స్లో అయితే మనకి ఇలా వేసి ఇచ్చారు చూడండి. సో కార్నర్స్లో ఇలా వచ్చింది, రిమైనింగ్ మొత్తం ఇలా బుట్టాలు అయితే వచ్చేసింది. సో ఇది మింత్రాది. సో మీషోది వచ్చేసేసారు మనకి ఇలా ప్లెయిన్ దుపట్టా వచ్చేసింది. ఐ మీన్ చిన్న చిన్న బుట్టాలు వచ్చాయన్నమాట. కార్నర్స్ అయితే డిజైన్ అయితే ఏమీ ఇవ్వలేదు. సో ఇది ఎలా ఉంది అంటే ఇదేమో ఫుల్ ఆరెంజ్లా ఉంది, ఇదేమో శాండిల్వుడ్లోని సమ్ డిఫరెంట్ కలర్లా ఉందన్నమాట, బ్రైట్ షేడ్ లాగా. ఇది అండ్ ఇది ప్యాంట్ అనమాట. సో ప్యాంట్ ఎలాస్టిక్ అయితే ఇలా వచ్చేసింది. అండ్ మనది మీషోది ఇది మింత్రాది అనమాట. సో మింత్రాది అయితే ఫ్రంట్ ఇలా వచ్చింది, బ్యాక్ ఇలా వచ్చింది అనమాట ఎలాస్టిక్. అయితే రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది దీనికి, అండ్ డిజైన్ కూడా చాలా డిఫరెన్స్ ఉంది వస్తుంది అనమాట. సో రిమైనింగ్ ప్లెయిన్ వస్తుంది. ఇది అంతా మనకి వైర్తో చేసింది అనమాట. సో థ్రెడ్ దానికి ఫుల్ స్లీవ్స్ వచ్చాయి, అండ్ ఇక్కడ నెట్ వచ్చింది అనమాట. నెట్ మీద ఇలా బార్డర్కి ఇలా స్టిచ్ చేసేసారు మళ్ళీ. సో మనకి కింద కూడా సేమ్ ఇలా వచ్చేసింది, బార్డర్లో స్టిచెస్ చేసేసారు, మీకు క్లారిటీగా తెలుస్తుంది. సో ఫినిషింగ్ అయితే ఇదంత బాగాలేదు, ఇలా స్టిచ్ చేసినట్టయితే క్లారిటీ తెలుస్తుంది, అండ్ బర్న్ చేసినట్టు కూడా తెలుస్తుంది. స్టిచెస్ కూడా కనిపిస్తున్నాయి, ఇది చూడండి. సో మింత్రాది కంపేర్ చేస్తే మనకి నెట్ అయితే లేదు. సో ఇలా వచ్చింది వైట్ థ్రెడ్. ఇది వచ్చేసి షైన్ది యూజ్ చేసేసారు. అయితే సేమ్ మనకి ఇది కూడా ఫుల్ స్లీవ్స్ వచ్చాయి, అండ్ ఇది ఫ్యాబ్రిక్ అయితే బాగానే ఉంది మీషోది, కానీ మింత్రాది చాలా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్, అండ్ నెట్ అయితే యూజ్ చేయలేదు. అండ్ ఇక్కడ ఇట్లా కట్ వర్క్ యూజ్ హ్యాండ్, ఇది మింత్రా హ్యాండ్ అనమాట. సో మీరు కంపేర్ చేసుకోండి. ఇక్కడైతే ఇచ్చిగా ఉంటుంది, కొంచెం చూసుకోవాలన్నమాట వేర్ చేసినప్పుడు. అలాగే థ్రెడ్తో మనకు వర్క్ అయితే వచ్చేసింది, అండ్ ఇక్కడ ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంది. సో బర్న్ చేసినట్టుగా అట్లా తెలియట్లేదు, ఇక్కడ ఫ్యాబ్రిక్ సాఫ్ట్గా ఉంది. సో మీరు కంపేర్ చేసుకోండి మనకి ఏ కాస్ట్ అయితే వర్త్ అనిపిస్తుంది అని చెప్పి. తక్కువలో కావాలి బడ్జెట్లో అంటే ఇది తీసేసుకోండి, లేదు మాకు కంఫర్టబుల్గా కావాలి అంటే అప్పుడు మింత్రా దానికి వెళ్ళండి. సో లుక్ అయితే రెండు బాగున్నాయి. డ్రెస్ అయితే నేను చాలా ఎక్సైట్గా వెయిట్ చేశాను. సో ఇవన్నీ లాంగ్ డ్రెస్సెస్ కదా, ఓకే మనకి ప్యాటర్న్ ఎలా ఉంటుందని తెలుసు, కానీ ఇది అలా కాదు, స్కర్ట్ అండ్ దానికి కోడ్ అనమాట. సో ఎట్లా ఉంటుందో చూడాలని వెయిట్ చేశాను. ఇది నాకు 800 పడింది మీషోలో, మింత్రాలో వచ్చేసి 5900 పడింది అనమాట. సో చాలా కాస్ట్ డిఫరెన్స్ ఉంది. సో లెట్స్ కంపేర్ దిస్. టాప్ అనమాట. సో మీషోలో వచ్చిందన్నమాట ఈ టాప్. సో కలర్తో చూసుకుంటే మనకి కలర్ డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. ఇది బ్రౌనిష్ షేడ్లో ఉంది, ఇది కొంచెం పర్పులిష్ షేడ్లో ఉంది. సో అయితే ఏం లేదు, ఓపెనింగ్ అలాగా జస్ట్ డ్రెస్లా వేర్ చేయడమే. అండ్ మనకి మింత్రాలో కంపేర్ చేస్తే ఇది చూడండి ఇలా వచ్చింది. సో స్లీవ్లెస్ అనమాట, ఇంకా బందులు కూడా ఉండవు, టాప్ ఇది ఓన్లీ ఇలా వచ్చిందనమాట. సో బ్యాక్ సైడ్ జస్ట్ టై చేసేసుకోవడమే దీన్ని అనమాట. కోట్ అయితే మనకి మింత్రా నుంచి వచ్చింది, అండ్ ఇక్కడ స్లీవ్స్ పెట్టడానికి. సో వేసుకుంటే అయితే క్లారిటీ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ బుటాల్లో వచ్చాయన్నమాట మనకి ఫ్రంట్ సైడ్, అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేసింది. మింత్రాలో వచ్చేసి చాలా హెవీగా వచ్చింది కోట్ అయితే, అండ్ మనకి మీషోలో వచ్చేసి చాలా సింపుల్గా ఇచ్చాడు. ఇలా వచ్చేసింది అనమాట, జస్ట్ ప్లెయిన్గా వచ్చేసింది. మింత్రా అయితే క్లాత్ చాలా ఎక్కువగా ఇచ్చారు, అండ్ ప్లాజో వచ్చింది. సో ఇలా ప్లాజో వచ్చింది స్కర్ట్ టైప్లో, కొంచెం హెవీగా ఇచ్చేసారు అంటే లెగ్ విత్ అవి ఇలా ఇచ్చారు. ఫ్రంట్ సైడ్ ఇలా స్మూత్గా ఇచ్చారు మనకి మింత్రాకి ఇచ్చినట్టు మీషోలోది. అండ్ చేసుకుంటే సో ఇదైతే స్కర్ట్ ఇచ్చాడు, ఫుల్ ఫ్లేర్ స్కర్ట్ అనమాట. మనకి ఇక్కడైతే హుక్ ఇచ్చాడు, అండ్ ఎలాస్టిక్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది అండి.
ఇది చూడండి లోపల లైనింగ్ ఇట్లా ఇచ్చాడు అనమాట, ఓపెన్గా ఇచ్చాడు, మొత్తం క్లోజ్ అయితే చేయకుండా. మనకి ఇక్కడ హుక్స్ వచ్చింది సైడ్, యాజ్ వెల్ యాజ్ జిప్ కూడా ప్రొవైడ్ చేశారు. అయితే చాలా ఉంది, కాస్ట్ డిఫరెన్స్ అలాగే ఉంది, మన క్వాలిటీ వైజ్ కూడా అలాగే ఉంది. సో ఇది వేసుకొని నేను అప్లోడ్ చేస్తాను. మీరు షార్ట్ అయితే మిస్ అవ్వద్దు, డిఫరెన్సెస్ చాలా బాగా కనిపిస్తాయి షార్ట్లో అయితే, ఎందుకంటే సైడ్ బై సైడ్ ఉంటాయి. ఇక్కడ కనిపించడం కంటే అక్కడ ఇంకా బాగా కనిపిస్తాయి. ఇది మన లాస్ట్ డ్రెస్ అనమాట. ఇది నాకు మీషోలో 1331 పడింది. ఇది నాకు మింత్రాలో 2497 రూపీస్ పడింది. సో మనకి కలర్ వైజ్ అయితే ఎలాంటి డిఫరెన్సెస్ లేదు. ఇప్పుడు డ్రెస్ వైజ్ చూద్దాం. ఇది ఇచ్చాడు అనమాట. సో దుప్పట ఇలా కింద వస్తుంది కదా, కింద ఇలా హ్యాంగ్ అవుతూ ఉంటుంది. సో ఇది మీషోది. అండ్ మింత్రాకి వచ్చేసరికి కూడా సేమ్ అలాగే ఇచ్చేసారు ఇక్కడ. అండ్ సో ఇది ప్యాంట్ చాలా సాఫ్ట్గా ఉంది మీషోది. అండ్ ఇది ఎలాస్టిక్ అనమాట. మింత్రా ప్యాంట్ కూడా సాఫ్ట్గా ఉంది. అండ్ ఇది ఎలాస్టిక్. డిఫరెన్స్ అయితే ఇప్పుడు దాకా ఏం చూడలేదు మనం. ఇప్పుడు టాప్ కంపేర్ చేయాలి మనం. సో ఇదనమాట. సో మనకి ఇలా వచ్చింది నెక్ అయితే. నెక్ కూడా డిఫరెన్స్ అయితే ఏం లేదు. ఈ మింత్రాది కూడా సేమ్ నెక్ ఇచ్చాడు మనకి. అండ్ మనకి 3/4 హ్యాండ్స్ ఇచ్చారు, సేమ్ సీక్వెన్సెస్, సేమ్ ప్యాటర్న్ ఉంది. ఇది కూడా అంతే, స్లీవ్స్ ఇచ్చేసాడు అనమాట ఫుల్. ఇది అయితే మీరు మీషోలో అయితే బై చేసేయచ్చు. ఇది చాలా బాగుంటుంది పార్టీ వేర్ లుక్. అంటే మీరు కొంచెం లైటింగ్ ఉండే చోటికి అలా బయటకి నైట్ టైం వేస్తే అలా మెరిసిపోతూ ఉంటారనమాట. ఇదనమాట మనకి ఎండ్లో వచ్చేసి కార్నర్లో కూడా ఇదైతే ఇలా ఇచ్చారు. అండ్ మనకి మింత్రాలో వచ్చేసి ఇక్కడ నెట్ అయితే ఇచ్చి స్టిఫ్గా ఉందన్నమాట. సో మీషోలో అయితే నెట్ ఒకటి ప్రొవైడ్ చేయలేదు ఇక్కడ. సో నార్మల్గా ఉంది. ఇది ఫ్లేయర్ చాలా పెద్దగా ఉంది, నా చేతిలో అయితే రావట్లేదు మీషోది. అండ్ మింత్రాది కూడా అంతే, ఫ్లేయర్ చాలా పెద్దగా ఉంది, నా చేతులు సరిపోవట్లేదు అనమాట, పెద్దగా ఉంది మీషోది. మింత్రాది ఫ్లేయర్. మీరు ఈ డ్రెస్ తీసుకోవాలనుకుంటే మీషోలో తీసేసుకో, ఎలాంటి ప్రాబ్లం లేదు. మనకి ఓన్లీ డిఫరెన్స్ వచ్చేసి ఇక్కడ క్యాన్ యాడ్ చేసేసారనమాట. ఈ ఎండ్లో కొంచెం నెట్, అండ్ దీనికి యాడ్ చేయలేదు. ఇది మాత్రమే డిఫరెన్స్. రిమైనింగ్ అంతా సేమ్. దుపట్టా కానీ, ప్యాంట్ కానీ, మోడల్స్ కానీ, ఎవ్రీథింగ్ సేమ్. సో ఇదైతే మీషోకి వెళ్ళిపోండి డైరెక్ట్గా. సో మనీ సేవ్ అయిపోతాయి. సో ఇదన్నమాట వాటి మన వీడియో. నేను లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, మీకు కావాలంటే బై చేయండి. అండ్ రీల్స్ అయితే మరీ చెప్తున్నాను, చూడడం అయితే మిస్ అవుతూ. మీకు కంపారిజన్ క్లారిటీగా తెలుసు, చూడడానికి లుక్ ఎలా. నేను జస్ట్ ఇప్పుడు ప్రైజెస్ కానీ సో డిజైన్ ఎలా చేంజ్ అయిందని చూపించాను, మీకు క్లియర్గా తెలుస్తుంది. షార్ట్స్ అయితే చూడడం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసి చేయండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్ బాయ్.